అక్కడ నుంచి ఇంట్లోకి రాలేదు. రెడీ చేస్తున్నాం ట్రాక్టర్ వరకు. అదే మేడం, అంటే సార్ ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తెలంగాణలో బోర్డర్ ఊరు మేడం, ఆ ఊరికి ఇట్లా వేయొచ్చు రోడ్డు అటువైపు నుంచి. అదే మేడం, బాగా దారి బాగా మరి అట్లా సార్ రోడ్డు అట్లా ఫామ్ చేసుకుంటే అన్ని విలేజ్ ఫామ్ లేదు, ఇబ్బంది లేదు. వీళ్ళకి అట్లా వెళ్ళాలి మేడం. అటు ఇప్పుడు మనం అక్కడ యార్డ్స్లోనే ఇది చాలా సిచ్యువేషన్ ఎస్కలేట్ అయింది. మన పోలీస్ కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక ఇద్దరు ఉండడం, లోకల్ డిఎస్పీ అందరూ రాత్రంతా ఇక్కడ ఉన్నారు. ప్రతి విలేజ్ అన్న విలేజర్స్ సహకారంలో మన కోయమదారంలో కూడా ఒక 5 మెంబర్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళు రెవెన్యూ తోటి ప్రతి దగ్గర పోలీస్ కూడా సహకారంలో ఉంటారు. తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన ఎవరికైనా సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ పిల్లలు ముఖ్యంగా బయటికి వెళ్ళడం, ఇట్లాంటి వాటిలో ఆదుకోవడం, కొంచెం కరెంట్ తీగలు అవి తెగి ఉంటాయి కాబట్టి, తర్వాత పాములు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఆ సేఫ్టీ ప్రకారంగా వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా మా పోలీస్ వ్యవస్థ అంతా మీకు అందుబాటులో ఉంటుంది. ఎనీ టైం కాల్ చేయొచ్చు. సో ఆ హ్యాబిటేషన్స్ చూస్తున్నాము, మధ్యలో దారి కాబట్టి బైక్లో వెళ్ళవచ్చు. హ్యాబిటేషన్స్ అంతా విజిట్ చేస్తున్నాము. ఇది మనం సడన్ గా వచ్చింది కాబట్టి అన్ని హ్యాబిటేషన్స్ లో ఫుడ్ చేయలేక మనం ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫుడ్ చేసి అంత నీట్ గా ప్యాక్ చేసి 3000 ఫుడ్ ని రెడీ చేసాం, వాటర్ రెడీ చేసాం. ఇవన్నీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో వస్తున్నాయి. మనకి ఇక్కడ నీరు తగ్గింది కానీ మేజర్ ప్రాబ్లం రోడ్ డ్యామేజ్ అయింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ వల్ల డిలే అయింది. అందువల్ల కొంచెం హ్యాబిటేషన్స్ లో కూడా ఫుడ్ వాటర్ కావాలని నేను అడిగి చేస్తుంది. దానికి అన్ని ఏర్పాట్లు చేసాము. ఇంకా అరగంటలో అన్ని హ్యాబిటేషన్స్ లో ఫుడ్ సప్లై, వాటర్ సప్లై వచ్చేస్తుంది. నైట్ నుంచి వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ కి అందరూ వెళ్ళమని చెప్పి, బికాజ్ ఇప్పుడు ఇల్లు అంతా చాలా డ్యామేజ్ అయింది కాబట్టి దే డోంట్ హావ్ ఎనీ ప్లేసెస్ టు గో. సో ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి రిలీఫ్ సెంటర్స్ లో మనం ఓపెన్ చేసేసాము. అక్కడే ఉండమని అందరికీ చెప్తున్నాము. మళ్ళీ వెనక వెళ్ళొద్దు, ఈ సిచ్యువేషన్ సెటిల్ అవ్వడం వరకు అందరికీ చెప్పడం జరిగింది. కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్ 9 month లేడీస్ కూడా మేము చూసాము. వాళ్ళని కన్విన్స్ చేసేసి మీరు ఇప్పటికీ ఇమీడియట్ గా మా పిహెచ్సికి వచ్చి అడ్మిట్ అవ్వండి కూడా చెప్పి కౌన్సిలింగ్ చేసి కన్విన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము ఇమీడియట్ గా చేయవలసింది ఏంటంటే ఈ రోడ్ డ్యామేజ్ గురించి చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ రీస్టోరేషన్ నడుస్తున్నాయి. ఫుడ్ కూడా ఇమీడియట్ గా ఇప్పటికీ అక్కడ ఏర్పాటు చేసాం కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఆగింది. నైట్ నుంచి వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ లోనే ఫుడ్ ఇక్కడికే ప్రిపేర్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఈ భారీ వర్షాలకి ఏదైతే పెదవాజు ప్రాజెక్టు కట్ట తెగిపోయి ఈరోజు వెల్లేరుపాడు మండలానికి సంబంధించి ఎవరండి అల్లూరు నగరం, అలాగే ఇంచుమించు కోయి మాదారం ఇలాంటి గ్రామాలు 10-15 గ్రామాల్లో పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితులకి అసలు ఎటువంటి సామాన్లు కానీ బట్టలు కానీ ఏమీ లేని పరిస్థితులు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితులు ఏర్పడ్డారు. తప్పకుండా వారందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేస్తుంది. అలాగే ఈరోజు తక్షణమే వారికి ఏదైతే ఆహారం కావాలో ఆహారాన్ని, అలాగే వారు ఉండడానికి ఒక చిన్న షెల్టర్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారు సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే వెంటనే ఏదైతే ఈ ఫ్లడ్డింగ్ తగ్గిన వెంటనే ఏదైతే ఈ గ్రామానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో మరొకసారి ఇలాంటి సమస్య రాకోకుండా ప్రభుత్వంతో చర్చించి అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వెంటనే వీటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎవరు కూడా నిర్వాసితులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. అలాగే ఈరోజు
మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పూర్తి సహాయ సహకారాలతో వీళ్ళ నిర్వాసితులకి ఏ సమస్య వచ్చినా సరే దగ్గరుండి ఈ సమస్యను పరిష్కరిస్తున్నారు. అలాగే వీరందరికీ కూడా మా జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కూడా డిపార్ట్మెంట్లతో సహాయ సహకారాలు అందించి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూస్తున్నారు. అలాగే ఎవరు కూడా వాగుల్లో వంకల్లో అలాగే రోడ్ల మీద ప్రవహించేటువంటి నీటిలో ఎవరు కూడా దిగొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు సంబంధిత వైద్య అధికారులు కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. అలాగే ఫుడ్ విషయంలో ప్రతి పంచాయతీకి సంబంధించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయో అందులో వండి ఆ గ్రామంలో ఉన్నటువంటి సభ్యులకి అందించడం జరుగుతుంది. అలాగే దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో దానికి సంబంధించి వారి ఇంటిపై కప్పుకోవడానికి మరకాలు కూడా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది. నిర్వాసితులు అందరూ కూడా ఒక 2 రోజులు సమయం పాటించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, ఏ అవసరం వచ్చినా సరే 24 గంటలు మేము అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ అధికారులు కానీ మేము కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.